చూద్దాం పదండి. చలో 45 degrees ఎండ్ ఉంది బయట. అయ్యో. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, మా పాతింటి దగ్గరికి వెళ్ళిపోయారు. మాకేంటంటే ట్విస్ట్ ఏంటంటే పొద్దున్నే లెగవగానే మా పాతింటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కుకింగ్లో అన్నీ అక్కడ సామాన్లు అన్నీ చక్కర పెట్టుకుని మా అమ్మ, ఎందుకంటే ఇక్కడ కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ మా అమ్మకి అలవాట్లేదు కాబట్టి మా అమ్మ అయితే ఇక్కడ ఉండదు, పొద్దున్న వెళ్ళిపోతుంది. మా నాన్న తీసుకెళ్ళి పాతింటి దగ్గర ఉంటాడు. అక్కడ కుకింగ్, వంట, బట్టలు తొక్కడం అన్నీ అక్కడ చేసేసింది. సాయంత్రం నిద్రపోవడానికి ఇక్కడికి వస్తున్నాం. నిద్రపోవడానికి ఇక్కడ నిద్రపోవడం కోసం మేము దాదాపు 20,000 రెంట్ అయితే పే చేస్తున్నాం, జస్ట్ నిద్రపోవడం కోసము. మేము నలుగురం నిద్రపోవడం కోసం. సో ఇప్పుడు లంచ్ చేయాలి. లంచ్ చేయడం కోసం అయితే పాతింటి దగ్గరికి వెళ్తున్నాను. బండి కూడా లేదు, మొన్న యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్. చిప్పలు పగిలిపోయినాయి కాలేవి, అందుకే ఇంట్లోనే కూర్చొని వీడియోస్ చేశా. సో చిప్పలు పగిలిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో వస్తుంది, కిందకి వెళ్ళిపోదాము. ర్యాపిడోలో ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇది మా అపార్ట్మెంట్. బూత్ బంగ్లా ఉంటుంది, అంటే బూత్ బంగ్లా కాదు, చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఇల్లులు, దూరం దూరం గ్యాప్లు, చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ అనేది. అప్పుడు ఎవరో కాదు, మా ఇర్ఫాన్ భాయ్. అమ్మో, ఎండ ఎంత ఉంది ఇర్ఫాన్ బయట? 4787 45 degrees ఎండ ఉంది బయట. చూస్తున్నారుగా, ఇర్ఫాన్ భాయ్ కూడా కండువా కట్టాడు. ఏయ్ ఎర్ర కండ. ఇర్ఫాన్ భాయ్, ఈ ఎండల్లో అవసరం అంట. పొద్దున్న వేసుకొని సాయంత్రం తోలుకోవచ్చుగా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పండుకోనికొచ్చుగా. మార్నింగ్ డ్యూటీ సాయంత్రం దాకా నడిపితే అంతే అంటారా? ఎందుకని అంత కిరాయిలు ఎక్కువ లేవా? ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది ముఖ్యంగా. ఎస్, అంతే కదా. ఓ మై గాడ్, ఇర్ఫాన్ బైక్ జాగ్రత్తలు ఎక్కువ, అందుకే ఇటు వెళ్తున్నాడు. మామూలుగా అయితే అందరూ ఈ రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతారు నన్ను. ఇర్ఫాన్ బై ఎంతనా? వెళ్తే ఒక 10 నిమిషాలు లేట్ అవుతామేమో, అంతేగా. ఓ మై గాడ్, రూల్స్ ఫాలో చేస్తారు, రూల్స్ బ్రేక్ చేయడు ఇర్ఫాన్. ఇలా అయితే ఇంటికి వచ్చారు. రోడ్డు ఇది, తవ్వుతారు, పొడుతారు, పొడుతారు. ఇవన్నీ ముందు వేసుకోవచ్చు కదరా రోడ్డు ముందు. మా వాళ్ళు ఏంటంటే ఆంధ్రాలో ముందు రోడ్లు తవ్వుతారు, తర్వాత కాలు వేస్తారు, మళ్ళీ పొడుతారు, మళ్ళీ రోడ్డు వేస్తారు, మళ్ళీ తవ్వుతారు, డ్రైనేజ్ వేస్తారు, మళ్ళీ తవ్వుతారు, వాటర్ లైన్ వేస్తారు, మళ్ళీ పొడుస్తారు. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట, డబ్బులు రొటేషన్ చేయడం కోసం. ఇది మా పాత వీధి ఇల్లు. రోడ్డు బాగుంటుంది. నా బండి చూపిస్తానా? నేను తుక్కు అయిపోయింది ఎండా. ఆ సూర్యుడు ఏంటో అలా మండుతుంది. ఇదిగో మన బండి డార్లింగ్కి. ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ ఇది కూడా బెండ్ అయిపోయింది. ఇదైతే చెప్పుకోకర్లా, మొన్న అయితే ఇలా ఉంది, ఎందుకంటే ఇలా వంకరగా. ఎవరు చెప్పుకో మన బాధలన్నీ, ఏంటేంటో నేను లోపల. వద్దులే, అలా ఉండు, బాగున్నావు ఇలా ఉంటేనే. అయ్యో, ఇది చూస్తే మా అమ్మ నన్ను చంపేసిద్ది. లోపలికి వెళ్ళిపోదాం. రైస్, దాంట్లో కొంచెం దుర్గా నెయ్యి. చాలా ఆయిల్ से पानी हलाएगा. ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్ అండి, ఆయిల్ ఈజ్ బ్యాడ్ ఫ్యాట్. మా అమ్మ ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసింది బాగా. ఆమ్లెట్ సూపర్. అన్ని లైట్లు ఆపేసి స్లీప్ వేసేస్తున్నా.
ఎందుకంటే ఈ ఎండల్లో తిరగడం కన్నా ఒక 2 గంటలు 3 గంటలు నిద్రపోవడం బెటర్. సాయంత్రం అయితే మెహబూబ్ బాయ్ ఫుడ్ క్యాప్టెన్ బాయ్ దగ్గర మన మైక్స్ అయితే వచ్చినాయి డీజేవి. సో అవి అయితే వెళ్ళి తెచ్చుకుందాము, అక్కడే అన్బాక్సింగ్ కూడా చేద్దాం. ఓకేనా? చలో అన్న. కొత్త మైక్ ఓపెన్ చేయి. మామూలు ఉండదు. మామూలు ఎంతమంటావు లోపల మైకు? అమ్మో, దీని లోపల ఇంకోటి ఉంది. అయ్యా, దీని లోపల ఇంకోటి ఉండాలి. అది ఇంకోటి ఉంది. అవుతుందన్నా. ఎట్టో ఒకటి చింపే అన్న, కానీ జాగ్రత్త. లోపల మెయిన్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఓకే. సీల్డ్ బాక్స్. ఇంత బందోబస్తు ఏంటి? ఓపెన్ చేయమ్మా. పర్లేదమ్మా, ఇక్కడ దాకా నేను చేశాక అమెజాన్లో 10,800 ఎంత ఉందమ్మా. నేను చూసినప్పుడు 12,000 ఉంది. బ్యాగ్, అది డెడ్ క్యాట్, సీలే మొత్తం మన వెనకాలంటున్నా. బొంపాలు లేక బుడ్డి బైకులు కానీ సూపర్ ఉంటాయి అన్న క్వాలిటీ. అవునా? ఇది ఇప్పుడు పెట్టి ట్రైల్ చూడు. ఇది మ్యాగ్నెట్, ఇది జాగ్రత్త. పోయినాయి అంటే మళ్ళీ దొరకవు. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక నిమిషం వీడియో ఆపుదాం. వీడియో ఆపండమ్మా. అన్న నీ డైలాగ్ చెప్పన్నా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ అలీ ఫ్రమ్ ఏబీ ప్రాపర్టీస్. ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసా. ఎలా ఇచ్చా? సూపర్. మామూలు ఉండదు మనతోటి. చెక్. హలో, బాగుందా? వాయిస్ అయితే క్లారిటీ వస్తుందా? ఒకసారి మళ్ళీ చెప్పన్నా డైలాగ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ అలీ ఫ్రమ్ ఏబీ ప్రాపర్టీస్. ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేసా. చూద్దాం పదండి, చలో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఇలా అయితే బ్లాగ్ కూడా చేసేస్తారు. వచ్చేస్తుంది అన్న. అవునా? మంచిగా రికార్డ్ అయితే స్టార్ట్ చేయి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ అలీ. వెల్కమ్ టు ది మై బ్రాండ్ న్యూ వ్లాగ్. అంతే, కొత్తగా ఉంది. తిందాం. చెప్పాగా పాత వీడియోలో ముగిచ్చేద్దాం.